హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇంకా మీకు ఏమన్నా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇవాళ మనము మజ్జిగ చారు చేసుకుంటున్నామండి. ఇది ఈ సమ్మర్లో బాగా చేసుకుంటారు, అంటే చలవ చేయడానికి అట్లాగా. అండ్ ఇది ఆంధ్రాలో చాలా ఎక్కువగా చేసుకుంటారండి. నేను 1 ప్యాకెట్ ఆఫ్ కర్డ్ తీసుకొని ఇట్లా బాగా చిలకొట్టానండి. అదంతా అయిపోయాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను పసుపు ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి కలిపేస్తున్నానండి చక్కగా. ఇది కొంచెం ఎక్కువసేపు కలపగా ఎల్లో కలర్లోకి వస్తుందండి. చూపిస్తాను చూడండి. అదిగోండి, ఈ విధంగా ఎల్లో కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని 2 ఉల్లిపాయలు, ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకుందామండి. చూడండి, నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. నేనైతే ఒక 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేస్తున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. నేను ఎక్కువ ఆయిల్ వాడను, కొన్ని కర్రీస్లోకి తప్ప. ఒక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో 1/4 ఆఫ్ ఆనియన్ ముక్కలు మాత్రమే వేసుకుందామండి. మిగతాయి పచ్చివి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఒక 1/2 స్పూన్ చాలండి. ఇవి కొంచెం మగ్గాక టమోటాలు వేసుకుంటున్నానండి. చూడండి, మోస్ట్లీ మన టమోటాలు కూడా మగ్గిపోయాయి. ఒకసారి అట్లా కలిపేసుకొని ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసుకుందామండి. ఆల్రెడీ అక్కడ పసుపు వేసాము, ఇక్కడ కొంచెం వేసుకుంటే చాలు. ఒకసారి కలిపేసుకుందామండి. అంతే అండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. ఇది కొంచెం చల్లారిపోయాక మనం కలిపిన పెరుగులో వేసుకోవాలండి. అలాగే వేడివేడి పెరుగులో కానీ వేసుకుంటే పెరుగు విరిగిపోతుందండి. సో చల్లారాక వేసుకోండి. చూడండి, పోపు వేసేసాను, పచ్చి ఆనియన్స్ కూడా వేసానండి ఇక్కడ. ఒకసారి కలిపేసుకొని చక్కగా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతే అండి మన మజ్జిగ చారు. ఇందులోకి ఏమన్నా తాలింపులు కానీ చేసుకుంటే బాగుంటుందండి. బెండకాయ కానీ, ఆలు కానీ, ఇంకేమైనా. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.